కుబేరుడు సజ్జనుడు అవతలి వారి ఇంగితమును ఊహించి ఏం చేస్తే ఔచిత్యంగా ఉంటుందో అలా ప్రవర్తిస్తాడు. పూర్వకాలములో ముచుకుందుడనే రాజు తన సైన్య బలమును పరీక్షింపదలిచి కుబేరునిపై దండెత్తాడు. రాజు సైన్యాన్ని కుబేరుని సైన్యం చెల్లాచెదరు చేసింది. రాజు తన పురోహితుని నానా మాటలు అన్నాడు. ఆ పురోహితుడు తన తపోబలంతో రాజు బలగాన్ని బలిష్టంగా చేశాడు. ఈసారి కుబేర భటులను ఓడించారు ముచుకుందిని సైన్యం. అప్పుడు కుబేరుడే స్వయంగా ముచుకుందిని వద్దకు వచ్చాడు. బ్రాహ్మణుని మహిమ వలన బలవంతుడు అయ్యావు కదా అని రాజుతో అన్నాడు. అప్పుడు ముచుకుందుడు ఈ విధంగా అన్నాడు, రాజు బ్రాహ్మణుడు వేరు కాదు అన్నాడు. అప్పుడు కుబేరుడు, నీతో నాకు యుద్ధము తగవు ఎందుకు, నా సకల రాజ్యాన్ని నువ్వే పాలించు అనగా నీ దయాదాక్షాణ్యాలు నాకెందుకు, నా కష్టార్జితమే నాకు ఇష్టం అన్నాడు ముచుకుందుడు. అప్పుడు కుబేరుడు, నీవే అధికుడవు, ఇలా ఎవరనగలరు అంటూ అప్పటి నుండి అతనితో స్నేహంగా ఉండడం మొదలుపెట్టాడు. ముచుకుందుడు సమస్త భూమిని పాలించసాగాడు. ఇలా ముచుకుందునికి ఆ కుబేరుని బెడద తీరిపోయింది. మును కుబేరు మీద ముచుకుందుడను రాజు దాడి సేయ నతడు దగిలి ధైర్య మెడల మైత్రి గోరే నింగిత మోహించి ఉచిత మెరిగి నడుచుటొప్పున్ ప్రజలకు మంచి జరగడం కోసం ఈ విధంగా ప్రవర్తించాడు కుబేరుడు. ఈ పద్యం మహాభారతంలోని శాంతి పర్వంలోనిది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.